సిస్టర్ ఇప్పుడు. ఆయన అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగల వాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఆయన మీద ఏం మోపాలని చూస్తున్నారంట? నేరం మోపాలి. ఎందుకు నేరం మోపాలని చూస్తున్నారు? విశ్రాంతి దినం. అక్కడ ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. అక్కడ ఎలాంటి వ్యక్తి ఉన్నాడు? ఇప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? నీ బలహీనతను చూడగానే దేవుడు ఏం చేస్తాడు? యేసుప్రభు వారు ఏం చేస్తారు? నీ బలహీనతను చూడగానే నిన్నేం చేస్తారు? నీ శరీరంలో రోగము దాగి ఉంది, ఆయన ఏం చేస్తారు? ఎక్కడ స్వస్థపరుస్తారు? ఆయన ఎక్కడ స్వస్థపరుస్తారు? సమాజ మందిరములో. హల్లెలూయా. అంటే ఆ సంఘంలోకి వస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన ఏం చూడలేడు నీలో? నీలో ఉన్న అనారోగ్యాన్ని ఆయన చూడలేడు. హల్లెలూయా. నీలో బలహీనతను ఆయన చూడలేడు. హల్లెలూయా. నీలో ఉన్న అప్పులను ఆయన చూడలేడు. హల్లెలూయా. నీ వేదనను ఆయన చూడలేడు. ఆయన చూడాలంటే ఎక్కడికి రావాలి? మనం మందిరానికి రావాలా. అందుకని ఇప్పుడు అక్కడ అందరూ ప్లాన్ చేసుకున్నారు, ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు? అక్కడ స్వస్థపరుస్తాడు అని ఏం చేస్తున్నారు? ఇప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నారు. అంటే చూడండి, యేసుప్రభు వారి గుణాలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సంఘానికి వచ్చి నువ్వు బలహీనత వచ్చాను కానీ చూడలేడు. 100% స్వస్థపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నాలోని బలహీనతలను చూడలేని దేవా, నన్ను స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.